జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అత్త కోడల సహవాసాలే కాదు పట్టింపులు కవ్వింపులు కూడా నవ్వులు తెప్పిస్తే అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఎమాన్యుయల్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నా మాటే వింటారా నేను అడిగిందిస్తారా నా మాటే వింటారా. నమస్తే అండి. దీని వయసు ఏంటి, దీని డాన్సులు ఏంటి అని అనుకుంటున్నారా? దాన్ని అడిగారా దాని వయసు ఏంటి, దాని డాన్సులు ఏంటి అని? మేమిద్దరం ఒకటే క్లాస్మేట్స్. నాకు పెళ్ళై కొడుకులు ఉన్నారు, వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయినాయి. ఇది ఎంతవరకు పెళ్లి చేసుకోకుండా ఎక్కడ దాకా వేసుకొని తిరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? మీకు ఎంతగా నా పేరు చెప్పలేదు కదా. నా పేరు కుష్మి. ఖుష్బు గారిలో కూ తీసా, రష్మిలో స్మి తీసా. కుష్మి కుష్మి. మేడం మీకు చెప్పడం మర్చిపోయాను, నాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు చాలా మంచోడు, నోట్లో నేలక లేనోడు. నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్నాడు, మేనకోడల్ని. చిన్న కొడుకు నా మాట మేడం, దొంగనా పాడకో ఏది పడితే చేస్తా ఉంటాడు. ఫస్ట్ పెద్ద కొడుకుని చూపెడతానే మీకు. అరే పెద్ద కొడకా, చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఇది నా పెద్ద కొడుకు, ఇది నా కోడలన్నమాట. నా పెద్ద కొడుకు అండి, నోట్లో నేలక లేనోడు. ఎరా మనకి ఎంత వస్తుందో చెప్పు. 4 ఎర్రరారు 4 తెర్రరారు. అది నిజంగానే నేలకలేదు. ఇది మా అన్న కూతురు, నా మేన కోడలు. ఇప్పుడు ఉన్న ఆస్తి అంతా వేరే దాన్ని చేసుకుని వేరే దానికి ఇటు ఎందుకని నాకు అన్న కూతురునే చేసుకున్నా. ఆస్తి మొత్తం వీళ్ళిద్దరే తింటారు అనుకుంటే రాయదాన్ని తీసుకొచ్చి చేసుకున్నాడు. అది అసలు మాట కూడా వినదు. పోండిరా, మీ తమ్ముడు వచ్చే టైం అయింది. పోండి పోండి. ఒరే చిన్న కొడకా, మావాళ్ళ ఆటగాడు కాదు. ఏడకపోయారా ఇప్పుడు దాకా? కొత్తగా పెళ్ళైంది కదా, ఆ సినిమా చూస్తానంటే సినిమాకి తీసుకెళ్ళి వచ్చా. సినిమాకేంటి? ఆహా వద్దే, అమ్మ నంగనాచో. ఎరా అమ్మనున్నాను, ఒక్కసారన్నా సినిమాకి తీసుకెళ్ళావరా? పిల్ల వచ్చిందో లేదో లుటుకు అనుకుంటే దాన్ని ఊరు మొత్తం తిప్పొస్తాను. ఆ నంగనాచి నిన్ను కొంగు కట్టేసుకుందిరా. అలా అయిపోతారా రోజుకి. నీ చెప్పే కదరా నా అన్న కూతురు 200 ఉంది దాన్ని చేసుకోవాలి. దాని మాట ఏంటున్నారా? నీ మాట అది అది అమాయకురాలు, దాని గురించి నీకు తెలియదు. అది అమాయకురాలు మరి. ఒరే దాన్ని డ్రైవర్ నమ్మడు, అద్దంలో చూసుకుంటే అదే నమ్మదురా అది అమాయకురాలు అంటే. నీ మాట ఇనిద్దరా? అది నా పిల్ల నా మాట ఉంటది, కావాలంటే చూడు. ఏమే ఈ రోజు నైట్ వెళ్తా, మళ్ళీ రేపు మార్నింగ్ వరకు రాను. ఓకే అండి. ఓకే దానికి ఓకే. నువ్వు ఉంటే ఇబ్బంది కానీ లేకపోతే దానికి ఏమి ఇబ్బందిరా? పోరా, నీ గురించి నాకు తెలుసులే కానీ. అత్తమ్మా నేను బయటికి వెళ్తున్నాను. బయటికి ఎక్కడికే? పబ్కి వెళ్తున్నాను. ఎవరితో వెళ్తున్నావు? మా ఫ్రెండ్ రష్మి ఉంది కదా, రష్మితో వెళ్తున్నాను. దాంతో కొంచెం జాగ్రత్త అమ్మా, తాగా కదా ఎట్టబడితే అది చేసిద్దంట. అయినా చీర కట్టుకుని ఎవడన్నా పబ్కి వెళ్తారా? ఓ పని చేయి, రష్మి ఇంటికి వెళ్ళి దాని బట్టలు ఉంటాయి కదా ఎక్కడ దాకా వేసుకున్నాయి అవి వేసుకుని వెళ్ళు. మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడే ఇడు అమ్మ, ఎక్కడ దాకా వచ్చి నేను చూడలేను నిన్ను. మన పిల్ల కాబట్టి ఏదో మన సొమ్ము తింటుంది బతుకుతుంది, దాంట్లో ఏముంది తప్పే ఉంది చెప్పండి. అలాగే ఉండాలి ఆడపిల్లలంటే. చూసారండి నా కొడుకు లేకపోతే నన్ను బూతులు తిడుతుంది ఇది. మిమ్మల్ని చూస్తే భయం వేసి నాకు ఆత్మ మాత్రం వస్తుంది అత్తమ్మా. చెప్పు అత్తమ్మా, ఈ వీధి దాకా వెళ్ళి వస్తాను అత్తమ్మా. ఈ వీధికి ఎందుకే? ఆ వీధి దాకెళ్ళి ఆ వీధికి రోడ్డు ఈ వీధికొచ్చాడు అని. అది కాదత్తమ్మా, కార్తీక మాసం కదా, గుడికెళ్ళి దీపం పెట్టి మా అత్త చల్లగా ఉండాలని మొక్కుని వస్తుంది. నువ్వు అలా మొక్కునే రకం కాదే, గుడికెళ్ళి దీపం పెట్టి ఇది పుట్టుకుని పోవాలి. ఐస్ గడ్డ మీద ఉండాలి. అదే దీని ఉద్దేశం. మీరు చల్లగా ఉండాలంటే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? అమ్మా ఇది మామూలు కాదు, ఇది పుట్టుకుని పోతే ఆస్తి మొత్తం దొబ్బేద్దాం. అదే కదా, పోవే లోపలికి. సిగ్గుండాలి కొద్దిగైనా. ఏమైందమ్మా? నా మాటలతో నేను చెప్పలే. పోరా నువ్వు ఇక్కడ నుంచి, పోయి గాజులు వేసుకొని ఆడించుకో కొద్ది. చెప్పు అసలు ఏమైందమ్మా? పబ్బుకి వెళ్తానంటుందిరా నీ పిల్లం. ఒసేయ్
ఏమండి నువ్వు పబ్కి వెళ్తా అన్నావా? అవునండి. కుందా నీకు? దాన్ని కొట్టక ముందే ఎంత యాక్షన్ చేసిందో. పోనేలే నా కొడుకు. క్షమించమ్మా, ఏమనుకోద్దు. సరే సర్లే. ఏమండి నేను గుడికి వెళ్తానంటే మీరు కొట్టడం ఏంటండి? గుడా? అవును. అమ్మ పబ్ అని చెప్పింది. ఈ వయసులో దానికి వినబడుతుందా సచ్చిందా? ఏది అడిగినా అట్లా అంటుందండి. సో సారీ యార్. ఒకసారి రా లోపలికి. ఎన్నిసార్లు? అమ్మో అమ్మో నా కోడలు మనవన్నీ పోతున్నావే నాకు. అందరిని పిలిచి పెద్ద ఫంక్షన్ చేస్తానే. అది కాదత్తయ్య, మరి అది రాత్రి పబ్బులో ఎక్కువ తినేసాను అందుకే. ఎవడు తినమన్నా నిన్నంత ప్రొడక్షన్ వాడు కూడా వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు ఇంత తింటుంది కొత్తగా వచ్చిన అమ్మాయిని. ఏదో పిల్ల ఎల్లో ఎత్తే కొద్దిసేపు ఆడుకుంటాను కదే. ఏమైంది? మావయ్య వస్తున్నాడు అత్తయ్య. వద్దా మా బాడక వచ్చి తాగి కొడతాడు, రావద్దని చెప్పు. అత్తమ్మ ఏందే సిగ్గుందా నీకు? ఒరే ఒరే ఆడరా అమ్మా, నీ పిల్ల ఏం కరకరీ చేసిందో చూడు. ఏమైంది? ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు. బయటికి రారా అమ్మా, తండ్రి కాబోతున్నానంటమ్మా. ఒక్క నిమిషంరా, నీ బతుకు పాడు కాను. ఏండి నేను మాటలు నమ్మొద్దు. ఇది కూడా రాత్రి నాకు తెలియకుండా పబ్బుకు పోయి ఉంటది. బాగా తాగేసి కక్కుని నాకు ఇలా చెప్తుంది, నేను ఏమన్నా అంటానని. ఇలా కాదు, రాత్రి చెప్తాను ఈ పని. మోహన్ దాన్ని ఏం చేస్తాను వేరే చీకట్లో? నా చిన్నప్పుడు ఫ్రెండ్ అత్త. చిన్నప్పుడు ఫ్రెండ్ ఈ టైంలో మాట్లాడితే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారే? ఇగో ఇప్పుడు వెళ్తే నలుగురు చూస్తారు, నా పరువు అంతా పోద్ది. ఓ పని చేయి, ఇంట్లో దక్కుపో. అమ్మో నా కోప కొల్లేరైందిరా బాబు. ఓరు పండుగ, ఓరు పండుగ, నీ జీవితంలో గుండు పడిందిరా పండు. ఏమైందమ్మా? ఇంట్లోకి వెళ్ళొద్దురా, ఇంట్లోకి వెళ్ళొద్దురా, రే వెళ్ళొద్దురా. చూసావారా మన దాంట్లో ఒకటి వెనక్కి తీసిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఏమైంది? అయ్యో ఏమైంది పండు? వదిలేయిరా వదిలేయిరా, నీ మేనమామ కూతురుందరా, అదే తిని నీ బతుకు ఆలోచిస్తావేరా, ఇంకా వదిలేయిరా. గ్యాప్ లో అక్కడ చాలా సేపు నన్ను చెప్పింది రైటే. నీతో చేయనప్పుడే అనుకున్నా, నాతో చేస్తుంది కొత్త ఇదేదో క్రియేట్ చేస్తుందని. దాన్ని వదిలేసారా, మనం అలాంటి వద్దయా. మనం మీ మేనమామ కూతురుంది, అది అనిచి చేద్దాం. అసలు ఎవడండి వచ్చింది? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియదు. ఎవరే కాదమ్మా, వీళ్ళు ఫ్రెండే. నీకు తెలియదులేరా. ఇట్లా అది కాదమ్మా, వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్ తో నేను ఒక రోజు వీడియో కాల్ కో మాట్లాడా. ముగ్గురు ఫ్రెండ్స్. ఏంటమ్మా ఇది? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎందుకేంట్రా, నా ఆస్తి మొత్తం తింటే ఎట్ట కుదిరింది? ఎంత ఉంది నీకు ఆస్తి? అంతేంట్రా, 4 లారీలు, 1 సెంటు పొలం ఉంది. దీని దగ్గర 50 కోట్లు ఆస్తుంది. 50 కోట్లు ఆస్తుందా? మరి నాకు చెప్పలేదేరా. ఇగో అత్త కోడలు అన్నాక తిట్టుకుంటారే, ఆ మాత్రానికి ఇచ్చేస్తాం ఏంటి? ఎవరు అత్త బెర్ర మొహం దానా? ఎవరు అత్త ఒక కాన కట్లం తీసుకురాలేదు. లోపల జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. తొందరగా వచ్చేయండి వెనక్కి, మీది ఏమైనా ఉంటే కానీ. మా అమ్మ చూసావా, డబ్బుల కోసం అంతానా, కానీ నేను అలా కాదు. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ ఫ్యామిలీ డ్రామా? ఏమో ఆ గెటప్ చాలా బాగుంది, నీకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ నైస్, వెరీ వెల్ డన్, వెరీ నైస్, థ్యాంక్ యూ. శివాజీ గారు చాలా బాగా చేసావు ఏమో, ఫెంటాస్టిక్, చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. ఎరక్కొట్టారా బాయ్, వండర్ఫుల్. జడ్జెస్ 18+ స్కోర్స్ వస్తాయా లేదా చూద్దాము. ఖుష్బు మ్యామ్ ఫుల్ స్కోర్స్ 20 out of 20.